ప్రెసెంట్ ఫుడ్ ఏం తినాలన్నా కూడా ప్రిజర్వేటివ్స్, కెమికల్స్ ఇవన్నీ ఉంటూ ఉన్నాయి. మంచి ఫుడ్ అందించాలి అన్నది ఎప్పుడు మీకు ట్రిగ్గర్ అయింది? నేను ట్రావెల్ చేసేదానండి బాగా. పెద్దమ్మాయి టెన్నిస్ ప్లేయర్. ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రతిసారి బయట ఫుడ్ మీద డిపెండ్ అయ్యి ఉండడం అన్నది కూడా కష్టం. సో మేము క్యారీ చేసేవాళ్ళం మాతో పాటు చిన్న రైస్ కుక్కర్ అట్లా క్యారీ చేసి మాతో మేమే ఓట్స్ వండుకోవడం, లేకపోతే గుడ్లు పెట్టడం తనకి. సో అట్లాగా ఎంత వీలైతే అంత సొంతంగా వండుకొని తినడము. ఎక్కడికి వెళ్ళినా కూడా ఒక సర్వీస్ గెస్ట్ హౌస్ లాంటి చోట ఉండి అలా మేనేజ్ చేయడం అన్నది ఇట్స్ ఎ ప్రాక్టీస్ అన్నమాట. సో అట్లాంటి దాంట్లోంచి వచ్చిందే ఈ కన్వీనియన్స్ ఫుడ్ అని అన్నది కూడా. అండ్ ఇలా ఇన్స్టెంట్ గా మనం ప్రతిసారి బయట కొనుక్కొని తినాల్సిన అవసరం లేకుండా చెక్ మనీ తీసుకొచ్చుకొని అప్పటికప్పుడు వండుకొని తినేలాంటి ఆపర్చునిటీస్ ఏమైనా ఉంటే కూడా బాగుంటుంది అని అన్న థాట్ అక్కడ వన్ ఆఫ్ ద జర్నీస్ లోంచి, వన్ ఆఫ్ ద ఎక్స్పీరియన్సెస్ లోంచి పుట్టింది. అండ్ ఆల్సో బయట కూడా చూసాము మార్కెట్ లో ఆ గ్యాప్ ఉంది అని చెప్పి మేము ఎప్పుడైతే కొత్తది స్టార్ట్ చేయాలి అనుకుంటా ఉన్నామో అక్కడి నుంచి వచ్చిన థాటే. దాంట్లోంచి వేరియంట్స్ కూడా ప్లెయిన్ చపాతీ ఒక్కటే వస్తే కంటే కూడా వేరియంట్స్ కూడా ఇస్తే కస్టమర్ త్వరగా కనెక్ట్ అవుతారు. సో చాయిసెస్ కూడా ఉంటాయి. ఎప్పుడు ఒకటే తినే దానికంటే కూడా బోర్ కొట్టకుండా యూ హ్యావ్ వేరియస్ ఆప్షన్స్ టు ఈట్ అని చెప్పి అందులోంచి మేతి చపాతి, మొరింగా చపాతి, రాగి చపాతి తీసుకొని వచ్చాము. అండ్ ఆల్సో పూరి. అలాగే ఎప్పుడన్నా సరదాగా మా అమ్మాయికి కూడా పూరి చాలా ఇష్టం. చిన్నప్పుడు పూరి చికెన్ చాలా ఇష్టంగా తినేది. అందులో ఆయిల్ తక్కువ అబ్జార్బ్ చేసేలాగా ఎలా చేయాలి అని అన్నదానికి తను కూడా చాలా రీసెర్చ్ చేశారు. ఆ పూరి ఫార్ములా డెవలప్ చేయడానికి మేము. సో వీ యూజ్ ఓట్ బ్రాన్ ఇన్ దట్, ఆయిల్ తక్కువ అబ్జార్బ్ చేయడం కోసం. ఎక్కువ కంటెంట్ ఫైబర్ ఉంటుంది అండ్ ఆయిల్ కూడా తక్కువ అబ్జార్బ్ చేస్తుంది దానివల్ల. ఓకే.